అనగనగా అవంతి సామ్రాజ్యం. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజు వీరప్రతాపసింహుడు. ఆయనది తిరుగులేని పరాక్రమం. కాని ఆ పరాక్రమానికి మించిన అహంకారం ఆయన సొంతం. తన సిరి సంపదలు కండబలం ముందు దైవం కూడా తలవంచాల్సిందే అన్నది ఆయన గర్వం. పాతకాలపు పౌరాణిక చిత్రాలలో రాజులు కొలువుదీరినట్లుగా ఆ రోజు అవంతి రాజ్యసభలో మహారాజు వీరప్రతాపసింహుడు గర్వంగా సింహాసనం అధిష్ఠించి ఉన్నాడు. సభలో మంత్రులు, సేనాపతులు తలవంచి నిలబడి ఉన్నారు. అప్పుడే కథ మొదలవుతుంది. ఆహా! ఈ వీరప్రతాపసింహుడి కీర్తి నలుదిక్కులా ఎలా ప్రకాశిస్తుందో చూశారా మహామంత్రి? నా ఖజానాలో ఉన్న సువర్ణాలు, నవరత్నాలు చూసి ఆ కుబేరుడు సైతం అసూయతో కుమిలిపోవాల్సిందే. ఈ పృథ్వీపై నన్ను మించిన ఆస్తిపరుడు, పరాక్రమవంతుడు ఇంకొకడు లేడు. ఏమంటారు? జయము జయము సార్వభౌమా. మీ ప్రతాపం ముందు సూర్యభగవానుడు కాంతి కూడా దిగదుడిపే ప్రభు. మీరే ఈ ధరణికి ఏకైక ఏలిక. అప్పుడే సభలోకి దండం, కమండలం ధరించిన ఒక మహాముని దుర్వాసుడు అడుగుపెడతాడు. ఆయన ముఖంలో బ్రహ్మ తేజస్సు, చేతిలో ఒక భిక్షాపాత్ర ఉన్నాయి. స్వస్తి అవంతి మహారాజా, సుభిక్షమస్తు. రండి మునివర్య, ఏమిటి మీ రాకకు కారణం? ఈ ప్రతాపసింహుణ్ణి దానధర్మాలు అడగడానికి వచ్చారా? అడగండి. నా ఖజానాలో ఉన్న సంపదతో మీకు ఏకంగా ఒక ఆశ్రమాన్నే కట్టివ్వగలను. మీ భిక్షాపాత్ర చాలా చిన్నది, నా దానం పెద్దది. ఆగ్రహించకు రాజా. నేను అడిగేది నీ ఖజానాలోని అపరంచి నాణాలు కాదు. నా ఈ భిక్షపాత్రలో నిష్కలమైన మనసుతో గుప్పెడు బియ్యం వేస్తే చాలు. అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన ఓ అజ్ఞాని, నీ రాజ్యపు సరిహద్దుల్లో పేదరికంతో జనం కడుపులు మాడుతుంటే నువ్వు స్వర్ణ సింహాసనం మీద కూర్చుని ప్రగల్భాలు పలుకుతున్నావా? ఏమే, ఎంత సాహసం! ఈ అవంతి సామ్రాజ్యంలో దరిద్రం ఉందా? నా పాలిట ఉన్న ప్రజలు ఆకలితో ఉన్నారా? నా కీర్తిని అపహాస్యం చేసే హక్కు నీకెక్కడిదే మునివర్యా? మునివి కదా అని వదిలేస్తున్నాను. లేదంటే నీ శిరస్సు ఖండించి ఈపాటికే నా కోట గుమ్మానికి వేలాడదీసేవాడిని. జాగ్రత్త. ఎంతటి అహంకారం రాజా! నిన్ను సృష్టించిన ఆ భగవంతుడికే ఎదురు తిరిగేంత మూర్ఖుడివా నువ్వు? కత్తి పట్టుకున్న ప్రతివాడు వీరుడు కాలేడు. అన్నం విలువ, ఆకలి మంట కడుపును తొలిచేస్తే గాని నీకు ఈ జీవిత సత్యం బోధపడదు. ఇదిగో, ఇప్పుడే ఈ మునిశాపాన్ని స్వీకరించు. శాపమా? ఏది ఇవ్వు చూద్దాం. నా కండబలం ముందు నీ శాపాలు ఎంత? ఓ గర్వాంధుడా! ఏ సువర్ణాలైతే నిన్ను మహారాజును చేశాయో ఆ సువర్ణాలు రేపటి సూర్యోదయానికి నీకు దూరమవుతాయి. ఏ కత్తి అయితే నీకు బలాన్ని ఇచ్చిందో ఆ కత్తి అదృశ్యమవుతుంది. నీకంటూ ఏమీ మిగలదు. నువ్వు ఎంతటి దరిద్రుడివి అవుతావంటే, కడుపులో కాలుతున్న ఆకలి మంటను చల్లార్చుకోవడానికి నీ రాజ్యపు వీధుల్లోనే నువ్వు చేతులు చాచి భిక్షాందేహి అని అడుక్కోవాలి. ఒక సామాన్యుడి చేతిలోని ఒకే ఒక్క మెతుకు నీ ఆకలి తీరిస్తే కాని నీకు ఈ శాప విముక్తి కలగదు. తదాస్తు. భటులారా, ఆ మునిని బంధించండి. కాని మహాముని మరుక్షణమే మాయమైపోతాడు. రాజు కోపంగా తన గదికి వెళ్లి నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయమవుతుంది. వీరప్రతాపసింహుడు కళ్ళు తెరిచి చూసేసరికి తను పట్టుపరుపుల మీద కాకుండా మురికిగా ఉన్న ఒక వీధిలో చెత్తకుప్ప పక్కన పడుకొని ఉంటాడు. అతని వంటి మీద ఉన్న పట్టు వస్త్రాలు పోయి మాసిపోయినా చిరిగిన గుడ్డలు ఉంటాయి. అతని తలమీద కిరీటం లేదు. అతన్ని చూస్తే ఒక కటిక బిచ్చగాడిలా ఉంటాడు. ఏమిటిది? నేనెక్కడున్నాను? నా మందిరమేది? నా కిరీటమేది? భటులారా, మహామంత్రి, ఎక్కడ చచ్చారు మీరంతా? ఇలా రండి. రే బిచ్చగాడా, పొద్దున్నే అరుపులేంట్రా? ఏమైంది నీకు? మతి భ్రమించిందా? పక్కకి తప్పుకో, దారి విడు. ఓరి దౌర్భాగ్యుడా, ఎవరిని చూసి ఏమంటున్నావురా?
నేను మీ మహారాజును, వీరప్రతాప సింహుడిని. నన్నే బిచ్చగాడంటావా? నా ఖడ్గం ఎక్కడ? నిన్ను ఇప్పుడే నిలువునా చీల్చేస్తాను. ఆ? వీడెవడో పిచ్చి పిచ్చిగాడ్రా నాయనా. మహారాజు గారంట, మహారాజు గారు. రే పిచ్చోడా, మహారాజు గారు రత్నసింహాసనం మీద ఉంటారు. నీలాగా మురికి కాలువ పక్కన పడుకొని ఉండరు. బుద్ధిగా అడుక్కు తిను, లేదంటే సైనికులు వచ్చి వీపు సాగదీస్తారు. ఆ. బాటసారి వెళ్ళిపోతాడు. వీరప్రతాప సింహుడికి ముని ఇచ్చిన శాపం గుర్తుకు వస్తుంది. తన అహంకారం ఎంత దారుణంగా పతనమైందో తలుచుకొని ఆయన కళ్ళు బైర్లు కమ్ముతాయి. అయ్యో, ఏమి ఈ విధి వైపరీత్యం! ఎంతటి ఘోరమైన మాయ! నన్నే బిచ్చగాడు అంటున్నారా? నా కంఠస్వరం ఎవరికీ వినబడడం లేదా? నా ప్రతాపం ఎవరికీ కనిపించడం లేదా? దైవమా, నాతో ఇంతటి భయంకరమైన నాటకం ఆడుతున్నావా? మధ్యాహ్నమవుతుంది. సూర్యుడు మాడు పగిలేలా మండుతున్నాడు. రాజుకు విపరీతమైన దాహం, ఆకలి మొదలవుతాయి. జీవితంలో ఎప్పుడూ ఆకలి అంటే ఏమిటో తెలియని ఆ రాజు కడుపులో పేగులు కాలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. కళ్ళు తిరిగి కింద పడిపోయే స్థితికి వస్తాడు. వేరే దారిలేక, ఆకలి బాధ తట్టుకోలేక ఒక భవంతి ముందు నిలబడతాడు. అమ్మా, భవతీ భిక్షాంతేహి. ఎవరైనా ఉన్నారా? కడుపులో ఆకలిమంట భరించలేకపోతున్నాను. కాస్త అన్నం ఉంటే పెట్టండి. ఏయ్ దరిద్రుడా, ఈ దరిదాపుల్లోకి రాకు. ఇప్పుడే మహారాజుగారి భటులు వచ్చి పన్నులు వసూలు చేసుకుని పోయారు. నా దగ్గర ఉన్నదంతా వాళ్ళు లాక్కుపోయారు. మహారాజు చేసిన పాపం వల్లే మాకు ఈ దరిద్రం పట్టుకుంది. నీకు వెయ్యడానికి నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. అవతలికి పో. అయ్యయ్యయ్యో, నా రాజ్యంలోని ప్రజలు నా పన్నుల వల్ల ఇంతలా అల్లాడిపోతున్నారా? నా భటులు ఇంత దారుణంగా దోచుకుంటున్నారా? ఇన్నాళ్ళు నా ఖజానా నింపుకోవడానికి నేను పేదల ఉసురు పోసుకున్నానా? ఆ ముని చెప్పింది అక్షరాల సత్యం. నా ప్రజలు పడుతున్న ఆకలి బాధ ఏమిటో ఈరోజు నాకు స్వయంగా తెలిసి వచ్చింది. అలా అడుక్కుంటూ చీకటి పడే సమయానికి ఒక పూరి గుడిసె ముందు స్పృహ తప్పి పడిపోతాడు మహారాజు. ఆ గుడిసెలో ఒక ముసలమ్మ ఉంటుంది. ఆమె పేదరికంలో మగ్గుతున్న వృద్ధురాలు. ఆమె బయటకు వచ్చి కింద పడి ఉన్న రాజును చూస్తుంది. అయ్యో నాయనా, ఎవరో బాధలో ఉన్నవాడిలా ఉన్నావు. నీ ముఖం చూస్తుంటే రాజకుమారుడిలా ఉన్నావు. కాని విధి వక్రీకరించి ఇలా బిచ్చగాడివే అయ్యావా తండ్రి? లే నాయనా, కళ్ళు తెరు. అమ్మా, ఆకలి, ప్రాణాలు పోయేలా ఉన్నాయి తల్లి. గుప్పెడు అన్నం ఉంటే పెట్టమ్మా, నీ రుణం ఉంచుకోను. నాయనా, ఈరోజు దొరగారి భటులు వచ్చి పన్ను కింద నా ఇంట్లో ఉన్న ధాన్యమంతా లాక్కుపోయారు. నా దగ్గర ఒకే ఒక జొన్న రొట్టె ముక్క మిగిలింది. దాన్ని పంచుకోవడానికి నా కడుపు కూడా కాలిపోతోంది. కాని నీ కళ్ళల్లో ఉన్న ఆకలి నా ఆకలి కన్నా పెద్దదిలా ఉంది తండ్రి. ప్రాణం పోతున్న వాడికి పట్టెడన్నం పెట్టడం కంటే మహాభాగ్యం ఏముంటుంది? ఇదిగో, ఈ రొట్టె ముక్కను తిను నాయనా, నీ ప్రాణాలు కాపాడుకో. ముసలమ్మ తన చేతిలో ఉన్న ఆ పాత రొట్టె ముక్కను రాజు చేతిలో పెడుతుంది. ఆ దృశ్యం చూసి వీరప్రతాపసింహుడి గుండె పగిలిపోతుంది. కళ్లల్లోంచి గలగలా కన్నీరు కారుతుంది. తన ఆస్తి, తన అహంకారం అన్నీ కాలిపోయి బూడిదైనట్లు అనిపిస్తుంది. ఆయన 2 చేతులతో ఆ రొట్టెను తీసుకొని కళ్ళకద్దుకుంటాడు. అమ్మా, నీ దయ అపారం. నన్ను క్షమించు తల్లి. నేను ఒక దౌర్భాగ్యుణ్ణి. నేను మీకు రక్షణ కల్పించాల్సిన మహారాజుని అమ్మా. నా ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టాల్సిన తండ్రిని నేను. కాని నన్ను నేను రక్షించుకోలేక నీ దగ్గర భిక్షమడిగాను తల్లి. నా అహంకారం నశించిందమ్మా. నా కళ్లను తెరిపించావు తల్లి. ఆ మునిశాపం నాకు శాపం కాదు, అది నాకు దొరికిన వరం. రాజు ఆ జొన్న రొట్టె ముక్కను నోట్లో పెట్టుకోగానే ఆకాశం నుండి పెద్ద మెరుపు వస్తుంది. సభలో మాయమైన ఆ మహాముని అక్కడే ప్రత్యక్షమవుతాడు. లేవయ్యా వీరప్రతాపసింహ, నీ అహంకారం ఇప్పుడు నశించింది. దరిద్ర నారాయణుడిలో ఉన్న దైవత్వాన్ని నువ్వు ఈరోజు కళ్ళారా చూశావు నాయనా. అధికార గర్వంతో విర్రవీగే ఏ పాలకుడికైనా
ఒక సామాన్యుడి ఆకలి మంట తెలిస్తే కాని ధర్మం కళ్ళు తెరవదు. నీ శాప విముక్తి జరిగింది మహారాజా. తిరిగి నువ్వు నీ సింహాసనాన్ని అధిష్ఠించు. కాని ఈసారి కత్తితో కాదు నాయనా, కరుణతో పాలించు. స్వామి, నా అజ్ఞానాన్ని పారద్రోలారు. ఒక పాలకుడి బాధ్యత ఏమిటో నాకు స్వీయ అనుభవంతో నేర్పించారు. ఇకపై నా ఖజానా పేదల ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఈ ముసలమ్మ లాంటి మాతృమూర్తుల కన్నీరు తుడవడమే ఈ ప్రతాపసింహుడి జీవిత లక్ష్యం. మరుక్షణమే రాజు తిరిగి తన పట్టు వస్త్రాలతో కిరీటంతో తన రాజసభలో ప్రత్యక్షమవుతాడు. ఆనాటి నుండి వీరప్రతాపసింహుడు తన గర్వాన్ని వదిలేసి రాజ్యంలో ఏ ఒక్కరూ ఆకలితో పస్తులు పడుకోకుండా ధర్మబద్ధంగా దయాగుణంతో పరిపాలిస్తాడు. భిక్షమెత్తుకునే రాజుగా ఆయన పడిన ఆనాటి ఆకలి బాధ ఆ రాజ్యాన్ని సుభిక్షంగా మార్చింది అని చరిత్రలో నిలిచిపోయింది. అనగనగా దట్టమైన అడవుల నడిబొడ్డున కోనసీమ అనే ఒక చిన్న గూడెం, గిరిజన గ్రామం ఉండేది. అక్కడి ప్రజలు అడవి తల్లిని దైవంగా, భూతల్లిని ప్రాణంగా నమ్ముకున్న కల్మషం లేని మనుషులు. ఆ గూడానికి పెద్ద దిక్కు సోమన్న. అయితే ఆ అడవికి ఆనుకుని ఉన్న మైదాన ప్రాంతంలో జమీందారు భూపతి అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు. భూపతి తన బంగ్లాలో పక్కన ఉన్న అనుచరుడు వీరభద్రంతో, వీరభద్రం, నా పంట పండిందిరా. ఆ అడవి కింద కోట్ల విలువ చేసే సంపద ఉంది. ఆ గూడెం ఖాళీ చేయిస్తే ఆ సంపద మొత్తం నాదే. బాగుంది దొరా, కానీ ఆ అడవి వాళ్ళు మొండి మనుషులు. వాళ్లను అక్కడి నుండి పంపించడం అంత సులభం కాదు. సులభం కాకపోతే సులభం చేస్తా. ముందు వాళ్లకు డబ్బు ఎరవేద్దాం, పడకపోతే భయపెడదాం. అప్పటికీ వినకపోతే అప్పుడు చూద్దాం. ముందు పదా. మరుసటి రోజు ఉదయం గూడెమంతా ప్రశాంతంగా ఉంది. అకస్మాత్తుగా గుర్రపు డెక్కల చప్పుడు, మనుషుల అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. జమీందారు భూపతి, అతని అనుచరులు గూడెంలోకి ప్రవేశించారు. ఎవరయ్యా మీరు? అనుమతి లేకుండా మా గూడెంలోకి ఎందుకు వచ్చారు? నేనెవరో తెలియదా? ఈ ప్రాంతానికి జమీందారును. ఈ అడవి, ఈ కొండలు అన్నీ నా ఆధీనంలో ఉన్నాయి. ఇన్నాళ్ళు మీరు ఇక్కడ ఉచితంగా ఉంటున్నారు, కానీ ఇక కుదరదు. నీ ఆధీనంలో ఉన్నాయా? ఈ అడవి మా తల్లి, మా తాతలు ముత్తాతల కాలం నుండి మేము ఇక్కడే ఉంటున్నాం. ఇది మాది. నువ్వు ఎవరు మాకు చెప్పడానికి? కాలం మారింది. కాగితాలు ఉన్నవాడిదే భూమి. ఈ అడవికి సంబంధించిన పత్రాలు నా దగ్గర ఉన్నాయి. మీరు ఇక్కడ ఉండాలంటే నాకు నెల నెలా పన్ను కట్టాలి, లేదా ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాలి. భూపతి మాటలకు గూడెం జనంలో కలకలం రేగింది. ఒక యువకుడు పేరు మల్లన్న ఆవేశంగా ముందుకు వచ్చాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పన్నా? మేము మా తల్లి ఒడిలోనే ఉండటానికి నీకు పన్ను కట్టాలా? నీ కాగితాల గురించి మాకు అనవసరం. ఈ చెట్టు, ఈ పుట్ట, ఈ గాలి, ఈ అడవి మావే అనడానికి సాక్ష్యాలు. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో. నీకు పొగరు ఎక్కువే. నా మాట కాదంటే ఏమవుతుందో తెలుసా? చూడు జమీందారు, మేము గొడవ కోరుకోవడం లేదు. మేము డబ్బు వాడము. మా దగ్గర డబ్బు లేదు, పన్ను కట్టలేం. అలాగని ఈ అడవి వదిలి ఎక్కడికి పోలేం. మా ప్రాణం పోయినా ఈ మట్టిని వదిలిపెట్టం. ఇది మా గట్టి నిర్ణయం. గూడెం జనమంతా అవును, వదిలిపెట్టం, ఇది మా అడవి అని ఒక్కటిగా నినదించారు. వారి ఐకమత్యం చూసి గొడవ పడితే లాభం లేదని భూపతికి అర్థమైంది. సరే, ఈ రోజుకు వదిలేస్తున్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ అడవి నాది. దాన్ని ఎలా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు. భూపతి తన మనుషులతో వెళ్ళిపోయాడు. కాని అతను మళ్ళీ వస్తాడని సోమన్నకు తెలుసు. బిడ్డలారా, వినండి. ఆ జమీందారు కన్ను మన అడవి మీద పడింది. వాడు అంత తేలికగా వదలడు. మనమంతా ఏకమై ఉండాలి. మనకు ఒక నాయకుడు కావాలి. మన గొంతును బయట ప్రపంచానికి వినిపించేవాడు ధైర్యవంతుడు కావాలి. అందరూ ముక్తకంఠంతో మల్లన్నే మా నాయకుడు అని అరిచారు. మల్లన్న ధైర్యవంతుడే కాదు, తెలివైనవాడు కూడా. అతను ఆ బాధ్యతను స్వీకరించాడు. పెద్దలారా, సోమన్న తాత చెప్పింది నిజం. ఆ జమీందారు మళ్ళీ వస్తాడు. మనం సిద్ధంగా ఉండాలి. కొన్ని రోజులు గడిచాయి. ఈసారి భూపతి తన వ్యూహం మార్చాడు.
నేరుగా దాడి చేస్తే లాభం లేదని మాయమాటలతో బురుడీ కొట్టించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఉదయం భూపతి మళ్లీ గూడానికి వచ్చాడు. ఈసారి వెంట ఆయుధాలు లేవు, తీపి మాటలు ఉన్నాయి. సోమన్న గారు బాగున్నారా? మొన్న ఏదో ఆవేశంలో గొడవ పడ్డాను. ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తే నాదే తప్పు అనిపించింది. మీలాంటి అమాయకులను ఇబ్బంది పెట్టకూడదు. సంతోషం. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? మీ మంచి కోసమే వచ్చాను. చూడండి, మీరు ఈ అడవిలో ఉండి బయట ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు. మీకు కనీస సౌకర్యాలు లేవు. ఎవరైనా జబ్బు పడితే ఆసుపత్రికి వెళ్ళాలంటే గంటలు పడుతుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటా నిర్ణయం? మీ గూడానికి పట్నానికి మధ్య ఒక మంచి తారు రోడ్డు వేయిస్తాను. మీకు కరెంటు ఇప్పిస్తాను. మీ బతుకులు బాగుపడతాయి. దీనికి మీరేమంటారు? గూడెం జనం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. రోడ్డు వస్తే మంచిదే కదా అని కొందరు గుసగుసలాడారు. కాని సోమన్న మల్లన్న మాత్రం మౌనంగా ఆలోచిస్తున్నారు. మల్లన్న, నీకేమనిపిస్తోంది? పులి గడ్డి తింటుందా? జమీందారు మన మంచి కోరుతాడా? మల్లన్న దీర్ఘంగా ఆలోచించి, తాత, వాడి చెప్పేది వినడానికి బాగానే ఉంది. కానీ ఆ రోడ్డు మన కోసం కాదు, మన అడవిలో ఉన్న సంపదను తరలించుకుపోవడానికి వేస్తున్నాడు. ఒక్కసారి రోడ్డు వస్తే యంత్రాలు వస్తాయి, మన చెట్లని కొట్టేస్తారు, మన కొండల్ని తవ్వేస్తారు, చివరికి మనల్ని ఇక్కడి నుండి తరివేస్తారు. ఇది అభివృద్ధి కాదు, ఆక్రమణ. మల్లన్న మాటల్లోని నిజాన్ని సోమన్న గ్రహించాడు. జమీందారు, నీ దయాగుణానికి దండాలు. కానీ మాకు నీ రోడ్లు వద్దు, నీ కరెంటు వద్దు. ఈ అడవిదారులు మాకు అలవాటే. వెన్నెల వెలుగు మాకు చాలు. మా బతుకులు ఇలాగే ఉండనివ్వు. సోమన్న, ఆలోచించుకో. అభివృద్ధిని అడ్డుకుంటే నష్టపోయేది మీరే. మా అడవిని నాశనం చేయడమే అభివృద్ధి అయితే మాకు ఆ అభివృద్ధి వద్దు. మా చెట్లే మా ఆస్తి. నువ్వు వచ్చిన దారినే వెళ్ళిపో. మూర్ఖులారా, మంచి చెప్తే వినరు. రోడ్డు వేయడం నా హక్కు. ప్రభుత్వం అనుమతి ఉంది. మీరెవరు ఆపడానికి? ప్రభుత్వం అనుమతి ఇచ్చినా మా అనుమతి లేనిదే ఇక్కడ ఒక్క రాయి కూడా కదలదు. ఇది మా గ్రామసభ నిర్ణయం. భూపతికి మళ్లీ అవమానం జరిగింది. పళ్ళు కొరుకుతూ వెళ్ళిపోయాడు. వీరభద్రం దారిన వెళ్తూ, దొరా, వీళ్ళు మాటలతో వినే రకం కాదు. మనం మన పద్ధతిలోనే వెళ్ళాలి. అవును, ఇక ఉపేక్షించకూడదు. నా దగ్గర ఉన్న రౌడీలను, కూలీలను అందరినీ పోగు చెయ్యి. ఈ గూడెం మొత్తాన్ని ఖాళీ చేయించాలి. వాళ్ళందరినీ బెదిరించైనా సరే వాళ్లను తరిమేయాలి. రేపు రాత్రి ముహూర్తం. ఈ విషయం మల్లన్నకు తెలిసిందే. మల్లన్న యువకులందర్నీ సమావేశపరిచాడు. సోదరులారా, రేపు మనకు పెద్ద పరీక్ష. జమీందారు తన బలంతో మనల్ని భయపెట్టడానికి వస్తాడు. మన దగ్గర ఆయుధాలు లేవు, కానీ మన దగ్గర అడవి తల్లి ఉంది. మన ఐకమత్యం ఉంది. మనం హింసకు దిగకూడదు, కానీ మన రక్షణ కోసం పోరాడాలి. ఎలా పోరాడాలి మల్లన్న? వాళ్ళు ఆయుధాలతో వస్తారు. మన ఆయుధాలు మన తేనెటీగలు, మన కారం పొడి, మన ఉచ్చులే. వినండి. మల్లన్న తన పథకాన్ని వివరించాడు. మరుసటి రోజు రాత్రి అడవి నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గుర్రపు బండ్ల చప్పుడు వినిపించింది. భూపతి రౌడీలతో గూడెం వైపు వస్తున్నాడు. ఏయ్, ఈ రోజుతో ఈ గూడెం కథ ముగియాలి. కనిపించిన వాడిని కనిపించినట్టు కొట్టండి. రౌడీలు గూడెంలోకి ప్రవేశించారు. కాని అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇల్లు ఖాళీగా ఉన్నాయి. ద్వారా అందరూ పారిపోయినట్టున్నారు. భయపడ్డారు. భయపడక చస్తారా? సరే, ఇళ్లను కాల్చేయండి. రౌడీలు ముందుకు కదిలారు. సరిగ్గా అప్పుడు అడవి నలుమూలల నుండి ఒక వింత శబ్దం వినిపించింది. అది నగారా మోత. మల్లన్న చెట్టు మీద నుండి గట్టిగా, అడవి బిడ్డలారా, మన తల్లిని కాపాడుకుందాం, దాడి చేయండి. ఒక్కసారిగా చెట్ల మీద నుండి, పొదల్లో నుండి గిరిజనులు బయటకొచ్చారు. కొందరు యువకులు చెట్ల మీద ఉన్న పెద్ద తేనె తుట్టెల కింద మంట పెట్టారు. తేనెటీగలు చెల్లాచెదురై రౌడీల మీదకు దండయాత్ర చేశాయి. ఆ ఈగల దాడికి రౌడీలు కకావికలమయ్యారు. కళ్ళు వాచిపోతున్నాయి, ఒళ్ళు మంటలు పుడుతున్నాయి. ఆ తేనెటీగలు కుట్టకుండా ముందుగానే గిరిజనులు ఒక నూనె రాసుకున్నారు. అదే సమయంలో గూడెం మహిళలు, వృద్ధులు తమ ఇళ్లలో దాచుకున్న కారం పొడిని, బూడిదను గాలివాటంగా రౌడీల కళ్లలో చల్లారు. కళ్లలో కారం పడ్డంతో రౌడీలు అమ్మో కళ్ళు అని అరుస్తూ దిక్కుతోచక పరుగులు తీశారు. భూపతి గుర్రం బండిలో కూర్చుని ఇదంతా చూస్తున్నాడు. అతనికి భయం వేసింది. ఏంట్రా ఇది? తేనెటీగలు, కారంపుడా? వీళ్ళు మనుషులా, దెయ్యాలా?
మల్లన్న మరికొందరు యువకులు భూపతికి చుట్టుముట్టారు. జమీందార్ గారు, నన్నేం చేయకండి. మేము హంతకులం కాదు దొరా. మేము ఈ భూమిని నమ్ముకున్నవాళ్లం. ప్రాణం విలువ మాకు తెలుసు. నిన్ను చంపం, కానీ నీకు ఒక గుణపాఠం చెబుతాం. మల్లన్న సైగ చెయ్యగానే గిరిజనులంతా చుట్టూ చేరి మౌనంగా నిలబడ్డారు. వారి కళ్లల్లో ఆవేశం లేదు, కేవలం దృఢ సంకల్పం ఉంది. భూపతికి మాట రాలేదు. తన రౌడీలు సామాన్యమైన తేనెటీగలకు కారంపొడికి భయపడి పారిపోవడం చూసి అతనికి సిగ్గువేసింది. ఆ గిరిజనుల ఐకమత్యం ముందు తన ధనబలం పనికి రాదని అర్థమైంది. చూడు భూపతి, నీ దగ్గర డబ్బు ఉంది, మనుషులు ఉన్నారు, ఆయుధాలు ఉన్నాయి. కానీ నీకు లేనిది ఒకటే, ధర్మం. మా దగ్గర ఏమీ లేకపోయినా ఈ అడవి తల్లి ఆశీర్వాదం ఉంది. ప్రకృతిని నాశనం చేయాలనుకున్నవాడు ఆ ప్రకృతి చేతిలోనే ఓడిపోతాడు. ఈ తేనెటీగలు, ఈ గాలి, ఈ మట్టి అన్నీ మాకు సాయం చేశాయి. దొరా, ఎప్పటికైనా అర్థం చేసుకో, ఈ అడవి ఖనిజాల కోసం కాదు, బతకడానికి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. మళ్ళీ ఇటువైపు కన్నెత్తి చూడకు. ఇది మా హెచ్చరిక. నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. మీ ఐకమత్యం, మీ ప్రకృతి ప్రేమ నన్ను ఓడించాయి. ఇక ఎప్పుడు మీ జోలికి రాను. భూపతి తన రౌడీలను వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గూడెంలో పండుగ వాతావరణం నెలకొంది. సోమన్న మల్లన్నను గట్టిగా కౌగిలించుకున్నాడు. మల్లన్న, ఈరోజు నువ్వు మన గూడాన్ని కాపాడావు. అడవి తల్లి నిన్ను చల్లగా చూడాలి. నేను కాదు తాత, మనందరం కలిసి కాపాడుకున్నాం. ఆ జమీందారుకు అర్థమైంది, అడవి అంటే కేవలం చెట్లు కాదు, అదొక శక్తి అని. ఆ రోజు రాత్రి గూడెం ప్రజలందరూ మంటలు వేసుకుని థింసా నృత్యం చేస్తూ తమ విజయాన్ని జరుపుకున్నారు. అడవి తల్లి కూడా గాలి రూపంలో వారిని ఆశీర్వదించింది. ప్రకృతిని నమ్ముకున్న వాళ్లను ఆ ప్రకృతే కాపాడుతుంది. ఐకమత్యమే మహాబలం. ధనబలం కంటే ధర్మబలం ఎప్పుడూ గొప్పదే.